హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పచ్చి అరటికాయ కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో వాటర్ వేసుకొని దాని తర్వాత అవి తీసి చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేసి అది కొంచెం స్మాష్ చేసుకొని అందులో జీరా పౌడర్, సాల్ట్, పసుపు, కొంచెం శనగపిండి, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఆనియన్ ఉంటే ఆనియన్ వేసేసుకోండి. కొంచెం కారం, స్పైసెస్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బజ్జీ మిక్చర్ లాగా. నెక్స్ట్ వీటిని బాల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక స్నాక్ లాగా యూజ్ అవుతుంది. దీంతో కోఫ్తా కర్రీ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదా. ఆ బనానా అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. చిన్న మంట మీద చాలా టైం పడుతుంది. కొంచెం ఓపిక్గా చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఓపిక్గా చేసుకోండి. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను తించి చూపిస్తాను. లోపల వరకు ఇలా కుక్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే సూపర్ ఉంటుంది సాస్ పెట్టుకొని తింటే. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని షాజీరా, హోల్ గరం మసాలా మీ దగ్గర ఉంటే అవి వేసేసుకోండి. అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను బేస్కి వచ్చేసి మసాలా గ్రేవీ కోసం నేను పెరుగు యూజ్ చేస్తున్నాను. అందులో ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత కసూరి మేతి వేస్తున్నాను నేను. కసూరి మేతి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చి పైనుంచి కొత్తిమీర వేసుకొని టాపింగ్ చేసుకోవడమే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.